హాయ్ అండి. లంచ్‌లోకి గాని, లంచ్ బాక్స్‌లోకి కానీ ఈ టమాటా రైస్‌నైతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. నేను చెప్పే ఈ డిఫరెంట్ ప్రాసెస్‌నైతే ఒక్కసారి ట్రై చేయండి. 1 కప్ రైస్‌ని తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక, ఇలాగా వాటర్ అయితే వేసుకొని ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టుకోండి. ఒక బౌల్‌లోకి వాటర్‌నైతే తీసుకొని టొమాటోస్‌ని ఇలా పైన కట్ చేసుకొని వాటర్‌లో వేసి కొద్దిగా బాయిల్ చేసుకోండి. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలని కూడా వేసి మొత్తాన్ని ఇలా బాయిల్ అయ్యి స్కిన్ అనేది విడిపోయే వరకు టమాటోస్‌నైతే బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అలాగే మిక్సీ జార్‌లోకి టమాటోస్ అండ్ అలాగే ఎండుమిరపకాయలని కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ అలాగే మనం బిర్యానీకి వేసే మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోనే జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి పింక్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక, మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ మొత్తాన్ని వేసి బాగా కలబెట్టుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌గా మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక, నానబెట్టుకున్న రైస్‌ని మొత్తాన్ని ఇందులో వేసి మెతుకు అనేది విరగకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. 1 కప్ రైస్‌కి 1 ½ కప్ వాటర్‌నైతే యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్నాక విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మొత్తాన్ని కలబెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయే టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.